అక్క యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా కానీ అసలు వీడియోలే పెడతలేము. అవునే ఆ జ్యోతి ఏమో రావే రావే అంటే రాదు, వీడియోలేమో పెడతాం. యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసినామో ఎందుకో, అది రమ్మంటేనేమో పని ఉంది అంటది. కాదే మనం ఫోన్ చేసి రమ్మంటేనే లేట్ అవుతుంది అంటది. అలాంటిది అదే ఫోన్ చేసి అక్క నువ్వు ముందు నేను కొంచెం లేట్ అయినా నేను అత్తనే అన్నది ఎందుకో నాకు అది అర్థమవుతుంది. మరి వీడియో సెర్చ్ చేద్దాం అన్నది కదా, అది వచ్చినాక మాత్రం ఒక 4-5 వీడియోలు చేసి పెట్టుకోవాలి. తీసుకున్న పదైనా మళ్ళీ రమ్మంటే రాదు, మళ్ళీ జీడిపప్పులు అంటది అదంటది ఇదంటే పోనీయద్దు అసలు. నైట్ అయ్యాక నైట్ అయినాకే ఉంచుకొని మస్తు వీడియో తీసుకొని పంపించండి. మళ్ళీ 2-3 రోజులు రాకుండా అయినా మంచిదే. అది ఇంకా అత్తలేదు, నేను ఎప్పుడో రమ్మని ఫోన్ చేసింది ఇంకా అత్తలేదు. అయినా అది అత్త అందని మనకు తెలుసు కానీ అది వచ్చేది వీడియోస్ కోసమే నానే. అది అట్టిగానే రమ్మంటేనే రాదు. అలాంటిది అదే ఫోన్ చేసి వస్తానంటుంది. అసలు వీడియోస్ కోసం వస్తానా, దానికి ఏదైనా పని ఉంది వస్తుందా? అది అట్టిగానైతే రాదు, దానికి ఏదో పని ఉన్నది కాబట్టి అది ఫోన్ చేసి మరీ వస్తాను అంటాను. పోనీ లే పాపం చిన్నపిల్లలని పట్టుకొని పని అంతా చేసుకుని. అవును, అందుకే కదా నేను కొంచెం లేట్ అయినా మంచిదే అంటాను. అది అత్త రెడీ అవుతాను అన్నది, మళ్ళీ మొన్న రెడీ అయిన అక్క అన్నదా, మళ్ళీ అక్క నేను వస్తలేను అక్క మళ్ళీ ఫోన్ చేసి. ఇప్పుడు కూడా అది ఏం చెప్తుందా అని నేను సపరేట్ ఒక్కదాన్ని వచ్చేసిన. కానీ వచ్చినప్పుడు మాత్రం మంచిగా వీడియోలు తీసుకున్నాం. అది వేరే పని మీద వచ్చినా మంచిదే, దాని పని అయినాక మన వీడియోల పని మాత్రం స్టార్ట్ చేద్దాం. అదే ఇంకా అత్తలేదు, లేట్ అవుతుంది. యూట్యూబ్ ఛానల్ ఏమో ఓపెన్ చేద్దాం అక్క, మనం పెట్టుకుందాం, మనం ముగ్గురం కలిసి తీద్దాం, నాకు మంచి యాక్టింగ్ వచ్చు, నన్ను బయట తిరిగి నా అట్లా స్కిల్స్ ఉన్నాయి అది అన్నది. ఇప్పుడేమో రావే తల్లి అంటేనేమో 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వస్తుంది. దీంతో అయితే ఇదే ఈ ఎండకి మంచిగా కూలర్ వేసుకొని చల్లగా అన్నట్టున్నది అమ్మ. ఇక పోయింది కదా అక్క, ఇక వాళ్ళిద్దరు తీసుకుంటారులే, నేను పోకుండా ఏం కదా అని చూస్తాను కావచ్చు. ఇంకా అత్తలేదు కదా, అదే కదా ఇప్పుడేమో రాదు, మళ్ళీ కొంచెం లేట్ కాగానే నేను పోతక్క చిన్నోడు ఏడతాడు అక్క అని మళ్ళీ అంటుంది. రాని వచ్చినాక రాని దాని వీడియోస్ కాకుండా ఇంకా వేరే పని మీద వచ్చి రాన్నది అనుకో, దాని సంగతి చెప్తావు. ఇప్పుడు అది రాక లేట్ కట్టాను, ఖచ్చితంగా వీడియోసే తీయాలి దాంట్లో. దాని పని ఏం పని లేదు ఇక దానికి, ఇదే పని. సరే అది వచ్చేటట్లేదు కానీ టీ పెట్టుకొస్తాను. నాకు మస్తు తను వస్తుంది ఎందుకు మంచి చూసిన అక్కతోని అలా పేర్లు వేయించుకుని పోతాను. చిన్నోళ్ళే ఇట్లా వచ్చినావు ఒకదాన్ని. కొంచెం పని మీద వచ్చినాక మొన్న అమ్మోళ్ళ ఇంటికి పోయినా మస్తు దురద పెడతాను పేర్లు చూద్దామని వచ్చిన. అందుకే వచ్చిన వారం నేను అనుకున్నా ఇది ఏంద్రా ఫోన్ చేసి మరి పోక్క అని. వీడియోలు తీద్దామంటే నువ్వు పేర్లు తీద్దాను అంటే ఫస్ట్ ఏ అక్క లేదు కదా, అక్క వచ్చేసేపు కొద్దిసేపు పేర్లు పోయింది ఛాయ్ సేపు చూడు. అయ్యో ఎక్కువసేపు చూడ వీడియోస్ ఆడ అన్నయ్య మనం ఏమో పేర్లు చూపించుకో మంచిగా ఉన్నవే నువ్వైతే. గిన్నె పేర్లు అడ్డేయండి ఏ తొందర చూడక్క, మళ్ళీ అక్క వస్తే మళ్ళీ వీడియోలు అంటది అదంటే నెత్తి అంతా దురద పెడతాంది. ఏం తొందర చూస్తే నేను ఎత్తి మొత్తం నాశనం అయింది. ఊరికి పోయినవా లేకుండా పేర్ల రాజ్యానికి పోయినవా? అందుకే అక్క నీ దగ్గరికి వచ్చిన. అదేమో తిట్టుతాంది వీడియోస్ లేవు ఏం లేవు అని, నువ్వేమో పేర్లు ఇవ్వమని నెత్తి ముందర పెట్టినవేంది. నాకు కూడా తలకాయ నొత్తాను అక్క, నాకు కూడా ఛాయ్ తెస్తాను. తెస్తుంది నీకు నాకు ఇద్దరు తెస్తారు, చెప్పి రాకపోయి దానికి. అబ్బో వద్దు మళ్ళీ లోపలికి కొత్త పెడతా. మరి ఈ మాత్రం దానికి నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నవి? కొద్దిసేపు చూడు. ఏమో ఇదైతే నిజంగా 5 నిమిషాలు చూస్తా, తర్వాత మాత్రం వీడియో చేసి చెప్తాను. సరే. ఎవరే ఏమో సౌండ్ బాగా వస్తుందని బయటకు వచ్చిన. ఎవరు వచ్చి వాళ్ళ పేరు ఉంచుకుంటారు. ఎవరో చూడు. పేరు తీసుకోవడానికి వచ్చినావా వీడియోలు తీసుకోవడానికి? చూడు దుడ్డు పెట్టాను. యూట్యూబ్ ఛానల్ నాకు మస్తు యాక్టింగ్ వచ్చాక మస్తు వీడియోలు తీస్తా. మీకు తెలియదు, నువ్వు వచ్చుడే వారానికి ఒకసారి, మళ్ళీ ఒక్కసారి ఇంకా ఇలా టైం వేస్ట్. నువ్వు ఛాయ్ అక్క వచ్చేసేపు నేను రెడీ అయి ఉంటే అప్పుడు పెద్ద వీడియో తీద్దాం. పోయి ఛాయ్ అనే గంటల కొంత ఆల్రెడీ పెట్టిన అయిపోయింది. ఛాయ్ అంటే నువ్వు రెడీ జడేసుకో, వీడియో తీయాలి. తీసుకురా ఫస్ట్ మనం వీడియో తీద్దాం, తర్వాత నీ నెత్తికి పేర్ల మంది అయినా పెడతా కానీ బచ్చికి వస్తే పేర్లు చూసుకున్నవారు నాయన అండి వీడియోలు అందరూ నిత్తంతా చూపి పెడతాం.